నమస్కారం. ఇల్లు మా చోటా చిల్లీస్, మీ ఇంటి కూడా ఇలాంటి చోటా చిల్లీస్ ఉంటారు. ఇలాంటి చోటా చిల్లీస్ కోసము మేము అప్పుడప్పుడు కొన్ని హెల్తీ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తుంటాము. వెల్కమ్ టు అవర్ చోటా కిచెన్. నాలుగు స్పూన్ల నెయ్యి. ఈ నెయ్యిని మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. చెక్క లవంగాలు వేసి రజియా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి చిటికెడు ఉప్పు వేయి, చిటికెడు చక్కెర ఎందుకట్టా? ఉల్లిపాయ బాగా వేగుతుంది. బిర్యానీకి కానీ మటన్కి కానీ టేస్టీగా వస్తుంది. అది ఒక చిట్కా. ఈ మటన్ ముక్కలు మిక్సీ పట్టుకురామ్మా. ఉల్లిపాయ ఎర్రగా వేగిన తర్వాత కారం వేయకుండా ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. తర్వాత టమాటా ముక్కలు మగ్గినాయా అత్త? మగ్గినాయి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, మెంతి ఆకు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. చిటికెడు పసుపు వేసి కలుపు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మటన్ వేసి ఒక స్పూన్ ఉప్పు వేసి, తర్వాత ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక అర స్పూను వేసి బాగా కలిపి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నావో అదే గ్లాస్తోనే 3 గ్లాసులు నీళ్లు పోసాయి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసి కలిపేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అత్త, విజిల్ పని చేయని వాటికి ఎలా? మీడియం ఫ్లేమ్లో పెడితే 20 నిమిషాల్లో బిర్యానీ రెడీ.